హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. అంబర్పేట్, కాచిగూడ, నల్లకుంట, ఉప్పల్, నాగోల్, మన్సూరాబాద్, మల్కాజ్గిరి, తుర్కియాంజల్ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, పెద్ద అంబర్పేట్, అబ్దుల్లాపూర్ మెట్లో భారీ ఈదురుగాలులతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మరోవైపు పడమర, వాయువ్య దిశల్లో తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆగ్నేయ రాజస్థాన్లో ప్రారంభమై మధ్యప్రదేశ్, విదర్భ మీదుగా తెలంగాణ వరకు సముద్ర మట్టానికి కిలోమీటర్ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఇవాళ బలహీనపడింది. దీని ఫలితంగానే ఈదురుగాలులు వీస్తున్నాయి. కాగా నైరుతి రుతుపవనాలు నైరుతి, ఈశాన్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు విస్తరించాయని వాతావరణ శాఖ తెలిపింది. అబ్దుల్లాపూర్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షాలు, కొమ్మలు నేలకూలాయి. చెట్లు, కొమ్మలను స్థానికులు రోడ్డుపై నుంచి తొలగించారు. ఈదురుగాలుల దాటికి షాపులపైన ఉండే రేకులు ఎగిరిపోయాయి. హైదరాబాద్ వనస్థలిపురంలో ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. బలమైన ఈదురుగాలులకు భారీ వృక్షాలు నేలకొరిగాయి. వనస్థలిపురంలోని గణేష్ టెంపుల్ ప్రహరీ లోపల ఉన్న భారీ వృక్షం విరిగి రోడ్డుపై పడింది. దీంతో రోడ్డు పక్కన పార్కింగ్ చేసిన కారు, ఆటో ధ్వంసమయ్యాయి. వనస్థలిపురం నుండి ఎన్జీఓస్ కాలనీ వెళ్లే రోడ్డుపైన మరో భారీ చెట్టు రహదారిపై విరిగిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వనస్థలిపురంలోని రైతు బజార్ వెనకాల ఉన్న పార్కులోనూ పలు చెట్లు విరిగిపడ్డాయి. ఘటనా స్థలాలకు చేరుకున్న మున్సిపల్ సిబ్బంది, డీఆర్ఎఫ్ టీమ్స్ వృక్షాలను తొలగిస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లా గద్వాల్లో గాలివాన అతలాకుతలం చేసింది. భయంకరమైన ఈదురుగాలులతో జనం భయాందోళనకు గురయ్యారు. గద్వాల నియోజకవర్గంలోని కేటిదొడ్డి, థరూర్, గద్వాల మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వానతో భారీ చెట్లు నేలకొరిగాయి. గద్వాల అయిజా రోడ్డులో ఈదురుగాలులకు చెట్లు కూలి రోడ్డు మీద పట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.